జై గురుదత్త శ్రీ గురుదత్త. దేవాసురు సంగ్రామంలో దేవతలు జయించారు. బలి పరాజితుడై త్రిభువన రాజ్యాన్ని కూలిపోయి ఎక్కడో అజ్ఞాత ప్రదేశంలో తలదాచుకున్నారు. అయితే ఆయన ముల్లోకాల ఆధిపత్యం వహిస్తున్నప్పుడు ఎంత ఆనందోత్సాహాలతో ఉండేవారో అలాగే బలిచక్రవర్తి త్రిభువన రాజ్యాన్ని కూలిపోయినా అలాగే ఉన్నాడు. ఒకనాడు పరివార సమేతుడై ఐరావతాన్ని ఎక్కి లోక సంచారం చేస్తున్న ఇంద్రుడు బలిచక్రవర్తి దగ్గరికి వెళ్తాడు. తనను జయించిన, తన ఐశ్వర్యాన్ని అపహరించిన ఆ ఇంద్రుడు దేవత అందరూ వెంటరాగా ఐరావతం ఎక్కి తన ఐశ్వర్యాన్నంతటినీ ప్రదర్శిస్తూ ఎదుట నిలిచి ఉండగా చూచి కూడా బలి ఏ మాత్రమూ చెలించలేదు, వ్యధ చెందలేదు. బలిని చూడగానే ఇంద్రునికే ఆశ్చర్యం కలిగింది. ఓ వైరోచని, ఇంతటి ఐశ్వర్యాన్ని కోల్పోయి హీనస్థితిలో ఉన్నా కూడా నీవు ఏ బాధ ఎందుకు పడట్లేదు? నాకు అసలు కనిపించట్లేదు నిన్ను చూస్తుంటే. ఎందుకు కారణం? నీ శౌర్యమా, వృద్ధ సేవయ, తపస్స? ఏమిటి దీనికి రహస్యం ఏంటి? త్రైలోక్య రాజ్యం నుండి భ్రష్టుడు అయిన తర్వాత ఇలా జీవించి ఉండడం కూడా ఆశ్చర్యకరమే అని ఇంద్రుడు అభినందించాడు బలిచక్రవర్తిని. ఆ మాటలు విన్న బలి ఇంద్రుడు విజయగర్వంతో తన్ను పరిహసిస్తున్నాడనే అభిప్రాయంతో కొంచెం పరుషంగానే సమాధానం చెప్తూ, ఇంద్రా, ప్రస్తుతం నేను నిగ్రహింపబడి ఉన్నాను. నిజమే నువ్వు అన్నమాట. అంత మాత్రం చేత నేను చేతగాని వాడిని అని అనుకుని నువ్వేమన్నా మాటలు మాట్లాడుతున్నావా? పూర్వం నీవు అశక్తుడుగా ఉండేవాడివి, ఎలాగో శక్తుడు అయ్యావు. అలా అయ్యావు కదా అని ఇలా క్రూరమైన మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు తప్ప మరెవరు ఇలా మాట్లాడరు. నిజంగా నీ స్థానంలో ఎవరున్నా నీకులాగా మాట్లాడు. యుద్ధంలో ఒకరు జయం పొందడం, ఒకరు పరాజయం పొందడం అనేది సర్వసాధారణంగా జరిగేటటువంటి అంశం. దీనిలో చెప్పుకోవాల్సిన విషయం ఏముంది? ఇదంతా నీ వల్ల నా వల్ల జరిగింది కాదయ్యా, అది ఈశ్వర ప్రభావం చేత జరిగింది. నీ మూలాన జరిగిందని నువ్వేమన్నా అనుకుంటున్నావా? నా మూలాన ఏమీ జరగలేదు. ఇది కేవలం ఈశ్వర ప్రభావం చేత మాత్రమే జరిగింది. ఓ ఇంద్ర, ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో పూర్వం నేను అలాగే ఉండేవాడిగా. నేను మళ్ళీ నువ్వు ఉన్నట్లు అవుతాను. అందుచేత నేనేదో దుష్కృతం చేశానని అనుకుంటూ నన్ను నువ్వు అవమానిస్తున్నావు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఇంద్ర, సుఖ దుఃఖే హి పురుషః పర్యాయేణాధిగచ్చతి పర్యాయేణాసి శక్రత్వం ప్రాప్త శక్ర నకర్మణ. మానవుడు వంతు ప్రకారం సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటాడయ్యా. నువ్వు నీ వంతు రావడం చేత ఇంద్రత్వాన్ని పొందావు, కానీ నీ కర్మ చేత పొందలేదు. అది గమనించుకోవాలి ఇంద్రా. నీవు న విద్యా న తపోదానం న మిత్రాణి న బాంధవా శక్నువంతి పరిత్రాతుం నరం కాలేన పీడితం. కాలం ప్రతికూలంగా ఉన్నప్పుడు విద్య కానీ, తపస్సు కానీ, దానం కానీ, మిత్రులు కానీ, బంధువులు కానీ ఆ నరుణ్ణి ఎవ్వరూ రక్షించజాలరు. కాలం అనుకూలంగా ఉండడం చేత ఆనాడు నేను నిన్ను జయించాను. కాలం అనుకూలంగా ఉండడం చేత ఇప్పుడు నువ్వు నన్ను జయించావు, అంతే తేడా. ఇంద్ర, సరైన ఆలోచన లేకపోవడం చేత రాబోయే వినాశనాన్ని నువ్వు గుర్తించలేకుండా ఉన్నావు. నువ్వు నీ ప్రయత్నం చేతనే ఇంద్ర పదవిని పొందావని అనుకుంటున్నావు. అది చాలా పొరపాటు. మొన్నటి వరకు ఇంద్ర పదంలో ఉన్న నేనైనా, ఇప్పుడు ఆ పదవిలో ఉన్న నువ్వైనా, ఇటుపై ఆ పదవిలో ఉండబోయే వాళ్ళైనా వందల కొలది ఇంద్రులు వెళ్ళిన మార్గంలోనే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఈనాడు గొప్ప ఐశ్వర్యంతో
ఎదిరింపశక్యం కాని ఉన్నత స్థితిలో ఉన్న నిన్ను కూడా కాలం మారగానే నన్ను మింగేసినట్లే నిన్ను మింగేస్తుంది. గుర్తుపెట్టుకో. బహూనింద్ర సహస్రాణి దైవతానాం యుగే యుగే అభ్యతీతాని కాలేన కాలో హి దురతిక్రమః. ప్రతి యుగంలోనూ వేల కొలది ఇంద్రులు గడిచిపోయారు. కాలాన్ని ఎవ్వరూ దాటలేరయ్యా అని బలిచక్రవర్తి ఇంద్రుడికి చెప్తాడు. ఈ విధంగా బలి ఇంకా అనేక విధానాలను నిందిస్తూ సమాధానం చెప్తాడు. ఇంద్రుడు అతని మానసిక స్థైర్యాన్ని ప్రశంసిస్తూ నీవు కూడా తగిన కాలంలో మళ్ళీ ఉన్నత పదం పొందగలవని చెప్పి సపరివారంతో స్వర్గలోకానికి వెళ్ళిపోతాడు. అంటే మనం మన స్థితి నుంచి కిందకి జారిపోయిన ఆత్మస్థైర్యం అనేది కూడగట్టుకున్నట్లయితే గనక, భగవద్ ఆరాధన ఉన్నట్లయితే, ఇదంతా ఈశ్వర సంకల్పమే అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా మనం ఆత్మస్థైర్యాన్ని కోల్పోము, భయపడము. ఖచ్చితంగా బలిచక్రవర్తి ఏ విధంగా అయితే ఇంద్రుడికి సమాధానం చెప్పాడు అదే స్థాయిలో మనం కూడా ఉండగలుగుతాం. పడిపోవటం లేవడం అనేది మనిషికి సహజం. ఇది సహజమైన ఒక చక్రం. ఈ చక్రంలో ఎదుగుతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం, ఎదుగుతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. పడిపోయాం కదా అని బాధపడుతూ కూర్చుంటే ఆ కాలం వృధా అయిపోతుంది. మనం ఇదంతా కూడా ఈశ్వర సంకల్పమే అంటూ మనం బాధపడకుండా ఆ ఈశ్వరుడే మన చూసుకుంటాడనే ఉద్దేశంతో మనం వెళ్ళినట్లయితే బలిచక్రవర్తి ఏ విధంగా అయితే ఆనందాన్ని పొందగలిగారు అంతకన్నా ఎక్కువ ఆనందాన్ని మనం కూడా మన జీవితంలో పొందగలుగుతాం. పడిపోయినప్పుడల్లా లేవగలం అనేటటువంటి ధైర్యం మనలో ఉండాలి. పడిపోయాం కదా అని ఒక మూల కూర్చుని నిరుత్సాహంతో కూర్చున్నట్లయితే జీవితంలో వాడు ఎప్పటికీ కూడా ఎదగలేడు. సమస్యలు లేని జీవితం అంటూ ఎవరికీ ఉండదు. అందరికీ సమస్యలు ఉంటాయి, కానీ ఆ సమస్యని అధిగమించేటటువంటి తెలివితేటలు ఎప్పుడు వస్తాయి? భగవదారాధనల వల్ల మాత్రమే రాగలుగుతాయి. భగవదారాధన చేసిన వాడు ఎప్పుడు కూడా ఆ సమస్యల నుంచి బయటపడటానికి అనేక రకాలైన ఆలోచనలు భగవంతుడు కల్పిస్తాడు. ఎవరో ఒకరి ద్వారా భగవంతుడు ఆ సమస్య నుంచి మనల్ని బయటపడటానికి చూస్తాడు. కాబట్టి బలిచక్రవర్తి ఏ రకమైన ఆనందాన్ని కలిగి ఉన్నారో మన అందరం కూడా పడిపోయినా లేవగలమనే ధైర్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.